సంక్షిప్తీకరించబడు సమీకరణానికి ఉదాహరణ. ఈరోజు మనం ఒక సమీకరణాన్ని రేఖీయ సమీకరణ రూపంలోకి ఎలా మార్చి దాన్ని సులభంగా సాధించాలో చూద్దాం. ప్రస్తుతం హరి మరియు హ్యారీ యొక్క వయసుల నిష్పత్తి 5:7. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3:4. అయితే ప్రస్తుతం వారి వయసులు ఎంత? హరి మరియు హ్యారీల వయసుల నిష్పత్తి 5:7. కాబట్టి హరి వయసు 5y, హ్యారీ వయసు 7y అయినట్టు y అనే చరరాశిని తీసుకుందాం. 4 సంవత్సరాల తర్వాత అంటే 4ను కూడితే వారి వయసులు 5y + 4 మరియు 7y + 4 అవుతాయి. 4 సంవత్సరాల తర్వాత హరి వయసు 5y + 4 మరియు హ్యారీ వయసు 7y + 4. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3:4 అని ఇచ్చారు. కాబట్టి 5y + 4 7y + 4 3:4 అంటే 5y + 4 7y + 4 3/4. ఇది రేఖీయ సమీకరణ రూపంలో లేదు. దీనిని ఆ రూపంలోకి మార్చాలి. ముందుగా LHSలో హారాన్ని తొలగించడానికి రెండు వైపులా 7y + 4తో గుణించాలి. అప్పుడు LHSలో 7y + 4కు 7y + 4 కొట్టుకుపోతుంది. మనకి మిగిలేది 5y + 4 3/4 × 7y + 4. ఇప్పుడు మనం అడ్డగుణకారం చేయాలి. LHS హారము × RHS లవం, RHS హారము × LHS లవం. ఒకవైపు ఉన్న విభాజకం మరోవైపుకు వెళ్ళినప్పుడు గుణిజంగా మారుతుంది అని మనకి ముందే తెలుసు. కాబట్టి మనకి 4 × 5y + 4 3 × 7y + 4. బ్రాకెట్లను తీసేస్తే 20y + 16 21y + 12. y ఒకవైపు మాత్రమే మిగలడానికి రెండు వైపులా 20yని తీసేస్తే 20y + 16 - 20y 21y + 12 - 20y. సూక్ష్మీకరిస్తే 16 y + 12. ఇప్పుడు y ఒక్కటి మిగలడానికి ఇరువైపులా 12ని తీసేయాలి. అప్పుడు 16 - 12 4. ఇది yకి సమానం కాబట్టి y 4. ఇప్పుడు మనం సమాధానాన్ని సరిచూద్దాం. అసలు సమీకరణంలో y విలువని ప్రతిక్షేపిద్దాం. 5 × 4 + 4 7 × 4 + 4 3/4 లేదా 20 + 4 28 + 4 3/4 లేదా 24/32 3/4. 24, 32లకి 8 ఉమ్మడి కారణాంకం కాబట్టి 24/32 3/4గా సూక్ష్మీకరించబడుతుంది. కాబట్టి LHS RHS అంటే y 4. ఇది సమీకరణాన్ని తృప్తిపరుస్తుంది.